ప్రజల కోసం ప్రజల పక్షాన మీలో ఒకరిగా మీ తోడుగా నిలబడటానికి వినూత్న పంథాలో వార్తా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సైరా మీడియా. అందర్నీ ఆకర్షించే లిల్లీ పువ్వుల్ని సంపంగి పూలని కూడా పిలుస్తారు. కంటికి ఇంపైన తెల్లని రంగు గల ఈ పూలను పూలదండల తయారీలో ఎక్కువగా వాడతారు. తక్కువ పూలతో సులభంగా అందంగా పూలదండలు కూడా తయారు చేస్తారు. లిల్లీ పూలకు ఏడాది పొడవునా మార్కెట్లో భలే గిరాకీ ఉంటుంది. మంచి వాసన ఉండటంతో ఈ పూల కాడలను ఇళ్లు, కార్యాలయాల్లో అలంకరణ కోసం ప్రజలు విరివిగా వాడతారు. లిల్లీ పూల నుంచి సుగంధ తైలం కూడా తయారు చేస్తారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామ శివారులో వేణుగోపాల్ అనే రైతు లిల్లీ పూలు ఒక ఎకరా పొలంలో సాగు చేస్తున్నాడు. ఈ లిల్లీ పూల పంట 2 నెలల్లో లిల్లీ పూలు వస్తాయని మహిళా రైతు ఒకసారి లిల్లీ పూలు పంట వేస్తే 3 సంవత్సరాల పాటు లిల్లీ పూలు సాగు వస్తుందని అన్నారు. వారంలో 2 సార్లు 20 నుంచి 30 కిలోల వరకు దిగుబడి వస్తుందని, పూలకు మంచి డిమాండ్ ఉందని తెలియజేశారు. పెట్టిన ఇది ఫస్ట్ తీసుకురావాలి, తీసుకొచ్చి దీన్ని సాగు చేయాలి. ఒక 20 రోజులు 15 రోజులు ఎండకేయాలి. ఎండకేసిన తర్వాత దీన్ని ఇది ఇట్లా సపరేట్ చేయాలి. ఇది పిల్ల, ఇవన్నీ సపరేట్ చేస్తే మనకు గడ్డ అనేది ఇట్లా ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడ్డ తర్వాత ఈ గడ్డను ఫస్ట్ ఈ పిల్లలు ఇవి సపరేట్ వేయాలి. ఇవి వేసిన తర్వాత ఫస్ట్ ఇవి పెట్టాలి. ఇవి పెట్టిన తర్వాత ఎండినాక మంచిగా దాన్ని సపరేట్ చేస్తే ఏదాంది ఇగో దీనికి వచ్చేస్తాయి ఇట్లా పిల్లలు. ఇట్లా ఇవన్నీ మనకు లాభం. దీనికి ఏంటంటే ఎరువు వేయాలి. ఫస్ట్ కోడెరువు వేసి దీనికి డ్రిప్ సిస్టమ్ ఎరువు వేసి దీన్ని మంచిగా ఇటు సైడ్ అటు సైడ్ పెట్టేస్తే మనకు ఒక మనిషి తిరిగి వచ్చేటట్టు ఉండాలి దీంట్లో. ఇది పొద్దుట మళ్ళా సాయంత్రం పూట దీనికి ఒక మ్యాక్సిమం 4 గంటల నుంచి 5 గంటల వరకు నీకు ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఈ గడ్డ పెడితేనే మనకు పువ్వులు వస్తాయి. 20 నెల రోజులలో నీకు గడ్డ బయటకు వచ్చేస్తుంది, మొలకొచ్చేస్తుంది. 2 నెలలు టైం పడుతుంది. నానాలే. ఇప్పుడు నువ్వు పొడి మన్నులో పెడతాం. పొడి మన్నులో పెట్టిన తర్వాత దీనికి వాటర్ పెడతాం. వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ మసాలా వేయాలి, మందు కొట్టాలి. కొంచెం దానికి పదం తాకాలి. తాకి గేవు రావడానికి పెట్టడం అయితే పొడి మన్నులనే పెడతాము. పొడి మన్నులో పెట్టినాక మొత్తం గడ్డ పెట్టడం అయిపోయిన తర్వాత వాటర్ వదులుతాం. వదిలిన తర్వాత 20 రోజుల నాటికి నీకు మ్యాక్సిమం ఇంచుమించు నెల పడుతుంది నీకు మొక్క బయటకు రాని. ఇంకొక నెల 15 రోజులలో నీకు ఫ్లవర్స్ వచ్చి లిల్లీ పూల గడ్డ వేసి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం ఎన్ని రోజుల వరకు ఉంటుందమ్మా ఈ పువ్వు? ఇది 3 సంవత్సరాల వరకు గ్యారెంటీ, సంవత్సరాలు పక్క. ఎకరకు దీని దిగుబడి మంచిగా ఉంది. దీని వాతావరణం దీనికి చేసేటోళ్ళు ఉన్నారు. ఏంటంటే మంచిగా అంటే మ్యాక్సిమం నీకు 30 నుంచి 50 కిలోల ఫ్లవర్స్ వెళ్తే నీకు రోజు నీకు 10-12 వేలు. మేము తెంపినాము, అది మాకు తెలుసు కాబట్టి. లాక్డౌన్లా పోకపోతే పల్ల పువ్వులు చల్లేసినాం, తెంపి చెన్ని వదిలిపెట్టేసినాం. కానీ అట్లా కాదు, చేసే విధానం ఉంటే మాత్రం చేసేటట్లు ఉంటే దిగుబడి బాగానే ఉంటుంది. దానిలో నష్టమేం లేదు. గులాబీ పూల కన్నా ఈ పువ్వులు బెటరే.